ఫ్రెండ్స్, నేను మీ గురుమూర్తిని. ఇవాళ మనకు ఐఎస్జీ అంటే ఏంటిది, అసలు ఎలా వర్క్ చేస్తుంది, వర్క్ చేయకపోతే ప్రాబ్లమ్స్ ఏంటి. జనరల్గా కస్టమర్స్ ఏం చేస్తారంటే ఐఎస్జీ పని చేస్తుందని చెప్పేసి కంప్లైంట్ చేస్తారు. సో ఐఎస్జీ పని చేయాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే మనకు వెహికల్లో ఐఎస్జీ పని చేయాలంటే వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు సెల్ఫ్ టైంలో బ్యాటరీ వోల్టేజ్ 9 ఎబో రావాలి. ఓకే, జనరల్గా 9 to 10 వస్తుంది. 9 ఎబో రావాలి, అప్పుడైతే మనకు ఐఎస్జీ పని చేస్తుంది. సెకండ్, ట్రాఫిక్లో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా బ్యాటరీ వోల్టేజ్ టెంపరేచర్ మాత్రం నార్మల్ టెంపరేచర్ ఉండాలి. హై టెంపరేచర్ అయిందనుకో మనకు ఐఎస్జీ పనిచేయదు. థర్డ్, మనకు డ్రైవింగ్ సీట్లో డ్రైవర్ కూర్చున్నప్పుడు సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి, మ్యాండేటరీ. కో డ్రైవర్లో కూర్చుంటే ఆయన ఇట్లా పెట్టుకోవాలి. సో అట్లయితేనే మనకు ఐఎస్జీ పనిచేస్తుంది. ఫోర్త్, మనకు ఏసీ కండిషన్ మాత్రం 1 పాయింట్ మీద ఉండాలి. బ్లోవర్ ప్రెజర్ వచ్చేసి మనకు 1 పాయింట్ మీద ఉంటే మనకు ఐఎస్జీ అనేది పనిచేస్తుంది. ఐఎస్జీ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఐడిల్ స్టాప్ అండ్ గో. ఇది ఐఎస్జీలో మనకు ఉండే కాంపోనెంట్స్ ఇవి. ఐఎస్జీ ఏ వెహికల్లో ఉంటుందో దాంట్లో డీసీ టు డీసీ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనకు వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు మనకు వచ్చేసి వోల్టేజ్ అంత వస్తుంది కదా, ఆ టైంలో మనకు డీసీ టు డీసీ వర్క్ చేస్తుంది. డీసీ టు డీసీ అంటే ఏంటంటే లో కరెంట్ నుంచి హై కరెంట్, లో వోల్టేజ్ నుంచి హై వోల్టేజ్ కన్వర్ట్ చేసి ప్రతి ఒక్క మోడల్కి పంపిస్తుంది. ఇది మనకు ఏదైనా కాంపోనెంట్, మనకు మోడల్స్ ఏవైతే మోడల్ నుంచి ఏదైతే కాంపోనెంట్స్ పనిచేస్తాయో అంత దూరం మనకు ఇప్పుడు ఈపీఎస్, ఎలక్ట్రికల్ వెహికల్ ఈపీఎస్ ఉంది కదా, ఈపీఎస్ స్టీరింగ్ హార్డ్ అయితే మనకు డక్క కొట్టినప్పుడు వెహికల్ స్టీరింగ్ హార్డ్ అయిందని చెప్పేసి కొంతమంది కస్టమర్లు కంప్లైంట్ చేస్తారు. నేను బ్యాటరీ అనేది పుష్ స్టార్ట్ చేసినందుకు మనకు స్టీరింగ్ అనేది హార్డ్ అయిపోతుంది. ఆ హార్డ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు పవర్ బ్యాటరీలో పవర్ తక్కువ కాబట్టి పవర్ ఇక్కడి నుంచి ఇక్కడికి డైరెక్ట్ ఐఎస్జీ లేదు కాబట్టి ఆఫ్ టైంలో మనకు మోడల్కి బరాబర్ టైం వెళ్ళదు కాబట్టి, వోల్టేజ్ వెళ్ళదు కాబట్టి దాని ద్వారా మనకు ఈపీఎస్ అనేది హార్డ్ అయిపోతుంది డక్క కొట్టినప్పుడు. అదే కొద్దిసేపు అయినాక ఛార్జ్ అయినాక వెహికల్ ఆఫ్ చేసి స్టార్ట్ చేస్తే ఈ స్టీరింగ్ అనేది ఫ్రీ అయిపోతుంది. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఐఎస్జీ ఉన్న వెహికల్లో డీసీ టు డీసీ పెట్టారు. డీసీ టు డీసీ పెట్టడం ద్వారా మనకు కొంచెం తక్కువ కరెంట్ వచ్చినా కానీ నార్మల్గా ప్రతి ఒక్క మోడల్కి పంపిస్తుంది వోల్టేజ్. ఎంత మినిమం వోల్టేజ్ వచ్చేసి మోడల్కి 9 వోల్టేజ్ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఐఎస్జీ VS6 వెహికల్లో ఖచ్చితంగా ఐఎస్జీ ఉంటుంది. ఐఎస్జీ వాడడం వల్ల మనకు మైలేజ్ ఇంప్రూవ్ కావాలని చెప్పేసి ఆగిన ప్లేస్లలో మనకు ఆఫ్ చేసి మనకు సిగ్నల్ దగ్గర యూజ్ అవుతుంది. ఇది ఐఎస్జీ పని చేయాలంటే ఆ కండిషన్స్ ఉండాలి. చూడండి, ఒకవేళ పని చేయనప్పుడు మీరు ఆ కండిషన్ చెక్ చేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్. కస్టమర్లకు కానీ మన టెక్నీషియన్లకు కానీ యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.